अष्टलक्ष्मी मम गृहे धनम् पुरय पुरय नमः। ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहे धनम् पुरय पुरय नमः। ఈ రోజు ధనత్రయోదశి ధన్తెరాసు యమ దీపం కూడా పెట్టాలి ఈరోజు. అందుకని అలా చేశాను అన్నమాట. పొద్దునేమో ధనత్రయోదశి పూజ చేసేసాను. ఈ సాయంత్రం ఏమో దీపాలు పెట్టాను అనమాట. యమదీపము, ధన్వంతరి దీపము. కుడివైపున మన గుమ్మానికి కుడివైపున యమదీపం పెట్టాలి. 3 ఒత్తులు వేసి యమదీపం పెట్టాలి. తమలపాకులు, ఉప్పు అన్నీ వేసి ఒక గవ్వ, ఒక నాణ్యం అన్నీ పెట్టాలి. పెట్టి అటువైపు ఏమో ధన్వంతరి దీపం పెట్టాలి. దాంట్లో ఉప్పు ఎక్కర్లేదు, తమలపాకు ఒకటి వేసి పెట్టేసేయాలి అంతే. నైవేద్యం పెట్టాలి, బెల్లం నైవేద్యం పెట్టాలి. ఇవన్నీ తీసేసేయాలి. గవ్వను నాణ్యము మనం ఉంచుకోవాలి, బీరువాలో పెట్టుకోవాలి. అది అలా చేస్తే ఏంటంటే యముడు చక్కగా చూస్తాడు మనందరినీ కూడా. యమలోకంలో ప్రజలు అడిగారు, నాయన తండ్రి ఏమిటి అందరూ ఏడుపులు పెడబొబ్బలు అర్ధాంతరంగా తీసుకెళ్ళిపోతున్నాం అంటే, ఈరోజు యమ ధనత్రయోదశి నాడు ఎవరైతే యమదీపం పెడతారో వాళ్ళకి ఈ బాధలన్నీ ఉండవు, నిండు నూరేళ్ళు చక్కగా బతుకుతారు అని యముడు అన్నాడు. యముడు భటులతో అన్నాడనమాట. అది చూసుకుని మీరు కూడా చేసుకునే టైంకి నా వీడియో పెట్టేస్తాను అనుకోండి. చూసి నెక్స్ట్ ఇయర్ మీరు కూడా ధన్వంతరి దీపము, యముడి దీపము పెట్టుకోండి. అంతేనండి దీని గురించి. అది కూడా అలా పూజ చేసేసి పసుపు, కుంకాలు, తమలపాకులు అన్నీ పెట్టి దాని మీద ఉప్పేసి పెట్టేసి అది ఘనం అయ్యాక ఆ ప్రమిద యమదీపం ప్రమిద ఒక కవర్లో వేసేసి ఒక చెట్టు కింద పడేయాలి. ఎవరు తొక్కని ప్లేస్లో పెట్టేసేయాలి అంతే. ఆ దీపం మన ఇంట్లో పెట్టుకోవచ్చు, ధన్వంతరి దీపం. ఇది మాత్రం మనం ఇంట్లోకి తేకూడదు, బయట నుంచే చెట్లలో పడేసేయాలి అంతే. చూసారా ఎంత కథ, చక్కటి కథ, చిన్న కథ అది. రైట్.